భూభాగాల విషయంలో, సముద్ర సరిహద్దుల విషయంలో టర్కీకి గ్రీస్, సైప్రస్ దేశాలతో దశాబ్దాలుగా తీవ్రమైన వివాదాలున్నాయి. భారత్ ఈ రెండు దేశాలలో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంది. టర్కీని అదుపు చేయడానికి ఈ దేశాల రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడమే సరైన మార్గమని భారత్ భావించింది. భారతదేశం కేవలం మాటలకే పరిమితం కాకుండా టర్కీ శత్రు దేశాలకు అత్యంత ఆధునికమైన, ప్రమాదకరమైన ఆయుధాలను సరఫరా చేసేందుకు సిద్ధమైంది. ఈ ఒక్క అడుగు టర్కీ గుండెల్లో రైలు పరిగెత్తించింది. భారత్ సరఫరా చేస్తున్న ఆయుధాల జాబితా చూసి టర్కీ రక్షణ నిపుణులు దివాలెత్తిపోయారు. శత్రు దేశాల విమానాలను, డ్రోన్లను గాల్లోనే తుక్కు చేయగల వ్యవస్థను భారత్ సరఫరా చేయడం ద్వారా టర్కీ వైమానిక దాడుల వ్యూహాలకు అడ్డుకట్టపడింది. శత్రువుల స్థావరాలను క్షణాల వ్యవధిలో నామరూపాలు లేకుండా చేయగల స్వదేశీ రాకెట్ లాంచర్లను భారత్ ఆర్మీనియాకు అందించింది. శత్రువులు ఎక్కడి నుంచి ఫిరంగి గుళ్లను వదులుతారో ఖచ్చితంగా గుర్తించగల స్వాతి రాడార్ల సరఫరా టర్కీ సైన్యానికి పెద్ద సవాల్గా మారింది. భారత్ తనకు తెలియకుండానే తన కింద మంట పెట్టుతుందని, తన శత్రువులను అత్యంత శక్తివంతంగా మారుస్తుందని టర్కీకి చాలా ఆలస్యంగా అర్థమైంది. భారత్ వేసిన ఈ రక్షణ లెక్కలు టర్కీ రక్షణ రంగాన్ని మొత్తంగా కదిలించేశాయి. టర్కీలో ఎలాంటి భూకంపం రాకపోయినా భారత్ వ్యూహాలు అక్కడ రాజకీయ, రక్షణపరమైన భూకంపాన్ని తెప్పించాయి.